అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనకి మధ్యాహ్నం లంచ్కి కానీ సాయంకాలం డిన్నర్కి కానీ ఏం చేయాలని ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటానే ఉంటుంది. ఇవాళ మనం ఒక స్పెషల్ మీల్ కాంబో చూడబోతున్నాం. ఇది పరోటా షేర్వా. సో ఇప్పుడు మనం ఈ సూపర్బ్ రెసిపీస్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ రోజు నేను పరోటాల్ని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీకి నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇది స్టాండర్డ్ మెజర్మెంట్ అయిన 250 ml కప్పుతో తీసుకుంటున్నాను. మీరు కూడా వీటిని తీసుకోవాలి అనుకుంటే వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు పిండిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ పెరుగు, అలానే 2 టీ స్పూన్ల నెయ్యి వేసి పిండికి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో. ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకుని చుట్టూ పైన రాసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట నానిస్తే పరోటాలు ఈజీగా రోల్ చేసుకోవచ్చు, అలానే మెత్తగా కూడా వస్తాయి. అరగంట తర్వాత పిండిని సమంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత రోల్ చేసుకున్న సర్ఫేస్ ని ఇలా నూనె లేదా నెయ్యితో గ్రీస్ చేసుకొని ఒక ఉండను పెట్టుకొని సన్నగా రోల్ చేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ గా రావాలని లేదు, జస్ట్ ఇలా సన్నగా వస్తే సరిపోతుంది. తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నానండి. ఇది పరోటాకి ఇంకాస్త ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది. లేదు అనుకుంటే మీరు నూనెతో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిజ్జా కట్టర్ లేదా నైఫ్ సహాయంతో ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ట్రిప్స్ ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని పరోటాల్ని ఈజీగా చేసుకోవడానికి నేను ఈ మెథడ్ చూస్ చేసుకున్నాను. మీరు ఫోల్డ్ చేసుకోవడం ఈజీ అనుకుంటే మీరు ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. చూడండి, ఈ టెక్నిక్ లో పరోటాలకి ఆ సిగ్నేచర్ ఫ్లేకీ లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకుని 2 వైపులా కూడా కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. మిగతా ఉండల్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని ఈసారి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మరొకసారి ఫైనల్గా రోల్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఈసారి పరోటాల్ని మరి పల్సగా లేయర్స్ ఒత్తిపోయేట్లు చేసుకోకూడదు, కొద్దిగా మందంగానే రోల్ చేసుకోవాలి. తర్వాత తవాని వేడి చేసుకొని తవా వేడైన తర్వాత రోల్ చేసుకున్న పరోటాల్ని వేసుకోవాలి. 10-15 సెకండ్ల తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుని లైట్గా ప్రెస్ చేసుకోండి. దీనివల్ల పరోటాలు అన్ని వైపులా సమంగా కాలుతుంది. కొద్దిగా కాలిన తర్వాత లైట్గా నెయ్యి వేసి కాల్చుకోవాలి. 2 వైపులా కూడా పరోటాని సరిగ్గా కాల్చుకోవాలి. అంతే అండి, మన టేస్టీ అయిన పరోటా రెడీ అయిపోయింది. షర్బా చేయడానికి ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో నేను 15 సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో అరగంట సేపు నీళ్లలో నానబెట్టిన 2 టీ స్పూన్లంత గసగసాలు, 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ సోంపు గింజలు ఒక మిక్సర్ జార్లో వేయాలి. అరకప్పంత తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు కూడా వేసి మొత్తం అంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఇందులో కావాలంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయొచ్చు. ఈ మసాలా పేస్ట్ మాత్రం స్మూత్గా ఉండాలి. ఇదే మన షర్వాకి బేస్ అండి. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. నేను ఈ గ్రేవీని ఒక కుక్కర్లోనే చేయబోతున్నాను. సో ఒక పెద్ద కుక్కర్లో 4 టేబుల్ స్పూన్లంత నూనె వేసి ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగలు, జాపిత్రి, అన్నాసి పువ్వు, రాతి పువ్వు వేయాలి. వీటిని కొన్ని సెకండ్ల పాటు వేయిస్తే మంచి అరోమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 3 చిన్న తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. షర్వాలో ఎంత ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇందులో పచ్చిదనం పోయిన తర్వాత 4 తరిగిన టొమాటోలు వేస్తున్నాను.
ఈ రెసిపీలో బాగా పండిన టొమాటోలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో కుదిరితే పండు టొమాటోస్ తెచ్చుకొని యూజ్ చేయండి. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి. ఈ లోపల 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నూనె పైకి తేలిన తర్వాత ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. ఈ మసాలా కాస్త గట్టిగా ఉంది కాబట్టి పేస్ట్ రుబ్బిన మిక్సర్ జార్లో నీళ్లు పోసి అంటుకున్న మసాలా పేస్ట్ని తీసేసి అవే నీళ్లు ఇందులో పోయొచ్చు. అలాగే ఇందులో 1 కప్ అంతా మామూలు నీళ్లు కూడా పోస్తున్నాను. ఈ గ్రేవీ బాగా ఉడకాలంటే నీళ్లు ఎక్కువ పోయాలి, లేదంటే ఇది చాలా త్వరగా మాడిపోతుంది. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకొక కప్ అంతా నీళ్లు పోస్తున్నాను. మీరు చూస్తే హోటల్స్లో, రెస్టారెంట్స్లో షేర్వా కాస్త నీళ్లగానే ఉంటుంది. అదే టెక్స్చర్ ఇప్పుడు మనం రెప్లికేట్ చేస్తున్నాము, అందుకే ఇన్ని నీళ్లు పోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ అంత చిన్నగా తరిగిన పుదీనా ఆకులు వేస్తే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే నేను 1 బౌల్ అంత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదంతా కలిపి బాగా మిక్స్ చేయాలి. నేను ఇక్కడ రుచి చూసి తగ్గింది కాబట్టి 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీని 4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి కట్టేసి 10 నిమిషాలు అలానే కుక్కర్ని వదిలేయాలి. ఆ తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి ఇంకొక 2 నిమిషాలు మరిగించాలి. ఇందులో నుంచి చాలా మంచి అరోమా వస్తుంది. మన టేస్టీ పరోటా షర్వా తయారైనట్టే అండి. మంచి అద్రిపోయే కాంబినేషన్ అండి. వేడి వేడి పరోటాలతో ఈ షేర్వా పెట్టుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ కాంబినేషన్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.